ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము దురాశ గర్భమును ధరించి పాపమును కనియున్నది. పాపము పరిపక్వమై మరణమును కనియున్నది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితములో దురాశ అనేది ఉండకూడదు. ఒకనికి ఒక భార్య, ఒక భార్యకు ఒక భర్త, ఇదే ప్రభువు నియమించి ఉన్నాడు. దానికి మించి దురాశపడి వేరే వారితో నీవు పాపము చేసిన ఎడల అట్టి దురాశ గర్భము ధరించినదై అందరికీ బహిరంగమై పాపమును నీవు మోసుకొని పోవాల్సి వస్తుంది. అట్టి పాపము వ్యభిచారము నీవు చేసి ఉన్నావు కనుక, అట్టి దురాశను నీవు అనుభవించి ఉన్నావు కనుక పాపము పరిపక్వమై ప్రభువైన క్రీస్తు వారు నీకు మరణమునిస్తాడు. జాగ్రత్త. నీకు వాక్యము తెలుసు, దేవుని ఆజ్ఞలు తెలుసు, పాపము చేయకూడదు, వ్యభిచరించకూడదు అని తెలిసి కూడా నీవు దురాశ కలిగిన వ్యక్తిగా పాపము చేసి ఉన్నట్లయితే అట్టి పాపము పరిపక్వమై నిన్ను మరణమునకు తీసుకుని వెళ్ళేదిగా ఉంటుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమయంలో ప్రభువైన క్రీస్తు వారు మనలను గద్దిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన వాటికంటే దేవుడిచ్చు మహిమ ఎంతో గొప్పది కనుక దురాశను మనము మనలో ఉంచుకోకుండా పాపము చేయకుండా ఉన్నట్లయితే పరలోక రాజ్యమును పొందుకుంటాము. నీలో దురాశ ఉన్నట్లయితే పాపమును కంటావు. అట్టి పాపము పరిపక్వమై మరణమును నీవు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి అట్టి దురాశను పాపమును నీవు విడిచిపెట్టాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేనిలా చెప్పుకొనగలుగుచున్నాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు లాభమే. నేను ఈ విధంగా చెప్పగలుగుచున్నానంటే దేవుని యొక్క ప్రాణత్యాగమును బట్టి, మరణించాల్సినటువంటి నాకు బదులుగా ఆయన మరణించిన విధానమును బట్టి నేను చెప్పగలుగుచున్నాను. నీ హృదయంలో నుండి ఒక క్షమాగుణము కావాలి. నీ హృదయంలో నుండి క్షమాపణ రావాలి. వాటిని విడిచిపెట్టాలి. పాపమును వ్యభిచారమును విడిచిపెట్టినట్లయితే ప్రభువైన క్రీస్తు వారు నా కొరకు మరణించి నన్ను బ్రతికించి ఉన్నారని నీవు తలంచినట్లయితే, తెలుసుకొనినట్లయితే నీవు ఈ విధముగా చెప్పగలవు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభమే. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము బ్రతికి ఉన్నట్లయితే అది క్రీస్తును పోలి బ్రతికి ఉండాలి. చచ్చిన వాళ్ళమైతే అది మనకే లాభము. ఎందుకంటే మనము క్రీస్తును కలిగి క్రీస్తును పోలి జీవిస్తూ మరణించినట్లయితే మనకు నిత్యము కూడా పరలోక రాజ్యములో స్థానం ఉంటుంది. కనుక చావైతే లాభమే అని మనము చెప్పగలిగి ఉండాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము లోకంలో జీవిస్తున్నాము, పోషించబడుచున్నాము. వస్త్రములు మనకు ప్రభువారు ఇస్తూ ఉన్నారు, ఆయుష్నిచ్చారు, ఆరోగ్యమునిచ్చారు. ఇవన్నీ మరిచిపోయి దురాశ కలిగిన వారమై పాపము చేసినట్లయితే నీకు నాకు నిశ్చయముగా మరణము సంభవిస్తుంది. కాబట్టి మనము అట్టి మార్గంలో వెళ్లకుండా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని మనము చెప్పగలగాలి. చావైతే అది నాకు లాభమే అని చెప్పగలిగేటువంటి ధైర్యము కలిగి ఉండాలి. ప్రభువు నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఆమేన్.
కాబట్టి మనము ఇలా చెప్పగలిగి ఉండాలి. ప్రభువుతో మనం ఇలా మనవి చేసుకోవాలి. ఆయనను మనకు పరలోక రాజ్యం ఇచ్చే వానిగా ఉన్నాడు. నిత్య మార్గమున నన్ను నడిపించుమయ్యా అని మనము చెప్పగలిగి ఉండాలి. నిత్య మార్గము అనగా నిత్యము మనలను బ్రతికించే మార్గము అనగా అది క్రీస్తు మార్గమే, వేరొకటి లేదు. మనము దురాశ కలిగిన వారమై ఉండకూడదు, పాపము చేయకూడదు. అటు పాపము చేసిన ఎడల మనము మరణానికి పాత్రులము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభమే అని చెప్పగలిగి మనము ఉన్నామంటే నీతి మార్గములో ఆయన మనలను నడిపించే వానిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీతి మార్గము అనగా ఈ మార్గములో మనకున్నటువంటి ఎత్తు పల్లములను సరిచేసి సరళము చేసి మనలను నడిపించే దేవునిగా ఉన్నాడు. ఈ నిత్య మార్గము అనగా ప్రభువైన క్రీస్తు వారే. నిత్య మార్గము అనగా ఈయనలో మనకి రక్షణ ఉన్నది, ఈయనలో జీవం ఉన్నది, ఈయనలో ఆయుష్ ఉన్నది, ఈయన ద్వారా మనకు పరలోక రాజ్యం ఉన్నది. కనుక నిత్య మార్గమున నన్ను నడిపించుమయ్యా అని మనము ప్రభువైన క్రీస్తు వారిని వేడుకొనగలగాలి. అప్పుడే ఆయన మనలను అట్టి మార్గములో నడిపించే వానిగా ఉన్నాడు. మనము పాపము చేసి వ్యభిచరించి నరకాగ్నిలో పడి యుగ యుగములు అరుస్తూ ఉండుట మంచిదా? అది మంచిది కాదు కదా. నిత్య మార్గమున మనము నడిచినట్లయితే ప్రభునితో కూడా రాజ్యము చేసే వారముగా ఆయనతో కూర్చుండి జీవ కిరీటము పొందుకునే వారముగా ఉంటామని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్.